అందరికీ నమస్కారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యని సృష్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి స్పష్టంగా ప్రజలకు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ శవాల పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ అని ప్రతిసారి తనకు తానే నిరూపించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఉనికి శవాల మీద, హత్యల మీద, వ్యక్తుల ప్రాణాల మీద ఆయన పార్టీ ఉనికి ఆధారపడి ఉందని చెప్పేసి తనకు తానే ప్రతిసారి నిరూపించుకునేటువంటి క్రమం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే ఎవరైనా చావాలి లేదా ఎవరినైనా చంపాలి. అప్పటికీ శవం దొరక్కపోతే సంవత్సరం ముందు చనిపోయిన వాళ్ళని కూడా ఓదార్చేకి ఏమాత్రం వెనకాడకుండా నీచ శవ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంటే లేనిపోని గందరగోళం సృష్టించే విధంగా నిన్నటి పర్యటన స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి అనుమతి పోలీసులు కోరిన వెంటనే పోలీసులు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది. దాదాపు 80 కిలోమీటర్లు ర్యాలీగా రావద్దండి. మీరు ఎక్కడికైతే వస్తున్నారో, ఎక్కడైతే మీరు సభ పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇరుకు సందులు. ఇక్కడ మీరు 5,000 మంది 6,000 మందితో సభ పెట్టుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా గందరగోళం జరుగుతుందని పోలీసులు స్పష్టంగా చెప్పిన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన అక్కడి నుంచి సత్తెనపల్లి వరకు ర్యాలీగా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మార్గ మధ్యంలో అతన్ని చూడ్డానికి వచ్చినటువంటి ఒక వృద్ధుడు కాన్వాయ్లో ఒక వెహికల్ తగిలి పడిపోతే కనీసం అతన్ని హాస్పిటల్కి కూడా చేర్పించకుండా రోడ్డు పక్కన పడుకోబెట్టి వెళ్ళినటువంటి దుర్మార్గమైన సంఘటన నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. పోలీసుల ఆంక్షల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అది ఒక కుగ్రామం, ఆ గ్రామంలో ఇరుకు సందులో బహిరంగ సభ పెట్టడానికి వీల్లేదు. Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు సభ నిర్వహించడం మంచిది కాదని చెప్పిన అక్కడ తోపులాటలో ఒక మనిషి చనిపోవడానికి కారణమైంది. అంటే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడలేకపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపాత్రం. నిన్న సత్తెనపల్లికి వెళ్ళినటువంటి సంఘటన ఇది చాలా హాస్యాస్పదం. ఎంత హాస్యాస్పదం అంటే బెట్టింగులేసి దాదాపు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వై నాట్ 175 అని చెప్పి గంభీరంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఛానళ్ళు అనుకూల ఎన్నికల రిపోర్ట్ చెప్పే సర్వే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చెప్పేటువంటి ఇవన్నీ చెప్పడం వల్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసుకోవడం జరిగింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. 5వ తారీఖు అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. 9వ తారీఖు మరణించడం జరిగింది. 12వ తారీఖు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ పోలీసులు వేధింపులు ఉన్నాయి, ఎక్కడ కూటమి ప్రభుత్వం వేధింపులు ఉన్నాయి చెప్పే ముందు కనీసం మనస్సాక్షితో ఆలోచించి, అంటే నోరుంది కదా, సాక్షి ఉంది కదా, పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారం వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం వేధింపులతో కూటమి ప్రభుత్వం చెప్పిందా 30 కోట్లు బెట్టింగ్ వేయమని? నీ స్థాయిని మరిచి బెట్టింగ్లు వేసుకోమని కూటమి ప్రభుత్వం చెప్పిందా? లేదా కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారులు చెప్పారా? జూన్ 4వ తారీఖు ఫలితాలు వస్తే జూన్ 5వ తారీఖు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే
జూన్ 9వ తారీఖు మరణిస్తే జూన్ 12వ తారీఖు వచ్చిన ప్రభుత్వానికి ఏమి సంబంధం? ప్రత్యక్షంగా పరోక్షంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డికి 100% కారణం. వైనాట్ 175 అని చెప్పి నమ్మించి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది బలి కావడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా దాదాపు మర్చిపోయి వాళ్ళ జీవన విధానం కొనసాగించి బతుకు తెరువు కోసమో లేదా వాళ్ళ జీవన ప్రమాణాలు మార్చుకునే క్రమంలో ఉంటే సంవత్సరం తర్వాత శవరాజకీయాలు చేయడానికి పోతా ఉన్నామంటే రాబందుల కంటే హీనంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నీ ప్రభుత్వంలో ధృతరాష్ట్రుడు కళ్ళు లేక తన పరిపాలన చూడలేకపోయాడు. కళ్ళు ఉండి చూడలేని కబోదిలా వ్యవహరించిన నీకు నీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవి గుర్తు రాకుండా, ఏవి నాకు సంబంధం లేదన్నట్టు ఈరోజు దైవాంశ సంభూతుడిలాగా, వివేకానంద పరమహంసుడిలాగా ఆ సూక్తులు చెప్పేటువంటి విధానం అయితే ఏదైతే ఉందో, నరరూప రాక్షసుడు, ఒక ఫ్యాక్షనిస్టు, లేదా మహేష్ బాబు సినిమాలో విలను ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడుస్తా అంటే అతను వినే ఆనందపడే విధానమే, ఆ సైకో విధానం ఏదైతే ఉందో దానికి 100% జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద లేనిపోని అభాండాలు వేయడానికి, లేనిపోని నిందలు వేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేయడానికి, ఎప్పుడో జరిగిన సంఘటనలు మా ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ప్రజల్లో మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నీకు నిజంగా నీ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబం మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే చనిపోయినప్పుడు ఏం చేశారు? కనీసం ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసాని ఇవ్వగలిగారా? కనీసం ఆ కుటుంబానికి మీరు అండగా నిలబడగలిగారా? ఈరోజు అతని మరణం మీ రాజకీయ పార్టీ ఉనికి కోసం అవసరం వచ్చిందా? వెళ్ళిన నువ్వు ఏమాత్రం భరోసాను కల్పించగలిగావు ఆ కుటుంబానికి? నిన్నటి రోజు దారుణంగా 2 చనిపోతే అరగంట మాట్లాడిన నువ్వు ఒక్క నిమిషం వాళ్ళ గురించి మాట్లాడగలిగావా? ఒక్క నిమిషం ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతినైనా ప్రకటించగలిగావా? 6 అడుగుల చంద్రబాబు గారి మానవత్వానికి 5.5 అడుగుల నీ రాక్షసత్వానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తా. కందుకూరు నియోజకవర్గంలో మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సభ నిర్వహిస్తున్న సమయంలో జనం తోపులాటలో 8 మంది మరణించడం జరిగింది. ఆ తోపులాట జరుగుతానే చంద్రబాబు గారు సభను ఆపి అక్కడ గాయపడిన వాళ్ళందరినీ హాస్పిటల్కి చేర్పించి తనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ కుటుంబాలకి రాత్రి 12 గంటల వరకు హాస్పిటల్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అక్కడ ఉండి మరణించిన కుటుంబాలు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 35 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఇచ్చి వాళ్ళ దహన సంస్కారాలు అయిపోయేంత వరకు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్క కుటుంబం దగ్గర కుటుంబానికి అండగా ఉండి దహన సంస్కారాలు అయిపోయేంత వరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండడం జరిగింది, నాయకులు అక్కడే ఉండడం జరిగింది. నువ్వు కనీసం నిన్న నీ కోసం వచ్చిన వ్యక్తులు 2 చనిపోతే ఒక్క నిమిషం వాళ్ళకి సానుభూతో, ప్రగాఢ సానుభూతో, ఆ కుటుంబానికి అండగా ఉంటామనో ఒక్క మాట చెప్పలేని నీ రాక్షస మనస్తత్వానికి, చంద్రబాబు గారి మనస్తత్వానికి ఎంత తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేది సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందాక ఆంధ్రప్రదేశ్ కమల్ హాసన్ ప్రెస్ మీట్కి వచ్చినాడు. పాపం నిజంగా కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ చూస్తే నటన ఈయన దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. 5 సంవత్సరాల నీ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నావు. దళితుల మీద దాడులు, హత్యల్లో భారతదేశంలో నీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
మహిళల మీద హత్యలు అత్యాచారాల విషయంలో భారతదేశంలో నీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఏం గుర్తుకు రావా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు ఏదో మీడియా ముందుకొచ్చి ప్రస్తుతం ఈ 1 ఇయర్లో చంద్రబాబు గారి పరిపాలనలో ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజల మీద రుద్దడానికి వచ్చినటువంటి మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క స్టేట్మెంటు అసలు ఇంత అమాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇందాక నాకు ఆయన గంట ప్రెస్ మీట్లో విపరీతమైన నవ్వు వచ్చే అంశం ఏదంటే అక్క చెల్లెళ్ళని దేవతలతో సమానంగా చూడాలంట, మహిళా తల్లుల్ని దేవతలతో సమానంగా గౌరవించాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడే ముందు రాజకీయ నాయకులు నైతికత అవసరం, ఏ రాజకీయ నాయకుడికైనా నైతికత అవసరం. మీరు మాట్లాడే ముందు మీ చెల్లి షర్మిల గారు గుర్తుకు రాలేదా? మీ తల్లి విజయమ్మ గారు గుర్తుకు రాలేదా? మరో సోదరి వివేకానంద రెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత గారు గుర్తుకు రాలేదా? అసలు మాట్లాడే ముందు ఈ అంశాలన్నీ ప్రజలకు బహిర్గతం, నేను చెప్పితే ఏమనుకుంటారనే ఒక చిన్న ఇది కూడా లేకుండా ఎంత అద్భుతంగా నటిస్తానో జగన్మోహన్ రెడ్డి. మహిళలకు భద్రత ఈ గవర్నమెంట్లో లేదు, మహిళా తల్లుల్ని చంద్రబాబు గారు అగౌరవపరుస్తున్నారు అని మాట్లాడే ముందు వారం రోజుల కిందట జరిగిన నీ సాక్షి ఛానల్లో డిబేట్ జరిగిన కొమ్మినేని శ్రీనివాస్ గారు చేసినటువంటి కృష్ణంరాజు గారు మహిళలను ఉద్దేశించి వేశ్యలు అమరావతి ప్రాంతంలో వేశ్యలని తల్లుల్ని మహిళల్ని అవమానపరిచినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కనీసం తప్పు జరిగింది క్షమించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ తల్లుల్ని కనీసం అడిగావా? మీకు మహిళల మీద గౌరవం ఉందా? అంటే ఇది అంత దీని గురించి ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా బలవంతంగా రిజైన్ చేయించి తల్లిని పార్టీ నుంచి నెట్టివేశావు, చెల్లిని ఇంటి నుంచి నెట్టివేశావు. సునీతారెడ్డి గారు మీ బాబాయ్ హత్య గురించి నీ దగ్గరికి వచ్చి కాళ్ళ వెళ్ళబడితే నువ్వు మాట్లాడినటువంటి మాటలు సునీతారెడ్డి గారు బయటికి చెప్పడం జరిగింది. అవును, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తాం, ఏమవుతుంది? బీజేపీలోకి వెళ్తాడు లేదా జైలుకి పోయి వస్తాడు, ఏం జరుగుతుంది? ఇదో ఇక్కడ 80 ఎకరాలు అక్కడ 90 ఎకరాలు ఉన్నాయని ఆ న్యాయం కోసం పోరాడుతున్న సునీతారెడ్డికి శవం మీద చిల్లర రాజకీయాల్ని మాట్లాడినటువంటి మాటలు నీకు గుర్తు రాలేదా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి నటిస్తూ మాట్లాడుతూ ఉన్నావే. అనంతపూర్లో ఇంటర్ విద్యార్థి హత్యకు గురి కావడం జరిగింది. ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించి హోంమంత్రి ఐపీఎస్ అధికారులతో మాట్లాడి సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హత్యకు పాల్పడారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తానంటే 5 సంవత్సరాల కాలంలో నీ ప్రభుత్వంలో అనేక దుర్మార్గాలు జరిగితే ఒక్క క్షణం లాండ్ ఆర్డర్ గురించి సమీక్ష చేసినావా? చంద్రబాబు గారి కుప్పం విషయం గురించి మాట్లాడిందాక జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణం నీకు లేని లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందల్లో అనేక దుర్మార్గాలు జరిగాయి నీ ప్రభుత్వంలో. ఒక మహిళని అత్యాచారం చేసి హత్య చేశారు. కనీసం నువ్వు ఒక్క నిమిషం మాట్లాడలే, ఆ కుటుంబంతో మాట్లాడలే, వాళ్ళకు భరోసానివ్వలే. సింహాద్రిపురం మండలంలో ఒక పల్లెలో నీ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే కుటుంబాన్ని వెలివేస్తే కలెక్టర్ని అడిగి ఎస్పీ గారిని అడిగి పెన్షన్ కోసం ఒక అతను వస్తే నడి రోడ్డు మీద ఊచకోత కోశారు. నీళ్ళని అడిగితే మూత్రం పోశారు. ఇలాంటి దుర్మార్గాల మీదైనా కనీసం స్పందించావా? నిన్న కుప్పంలో ఒక సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫోన్లో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చి ఎవరైతే ఆ సంఘటనకి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మాట్లాడడం జరిగింది. నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు, నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. ఈరోజు మహిళల యొక్క మాన ప్రాణాలు రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణలో జరిగినటువంటి ఒక సంఘటన దిశ సంఘటన జరిగితే అక్కడ కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేయిస్తే మీరు మన అసెంబ్లీలో నిలబడి ఆ ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి నేను దిశ చట్టాన్ని తీసుకొని వస్తాను, మహిళలకి అండగా నిలబడతానని మాట్లాడిన మీరు మీ పులివెందుల్లో ఒక దళిత మహిళ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే మాట్లాడలేదే? కారణం మహిళల యొక్క మాన ప్రాణాల్లో కూడా కులాన్ని చూసేటువంటి
దుర్మార్గమైన వ్యక్తిత్వం కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎక్కడైతే దిశా చట్టాన్ని ప్రచార ఆర్భాటం కోసం ప్రభుత్వ ధనం 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజమండ్రిలో సభ పెట్టావో, ఆ ప్రచార ఆర్భాట సభ దగ్గర వారం రోజులు ఒక దళిత మైనర్ బాలికని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు విసిరేసిపోతే ఏం ఆ రోజు నోరు మెదపలేదు? రామగిరి మండలానికి సంబంధించి జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు 2 సంవత్సరాల నుంచి జరుగుతుందని. మరి మొదటి సంవత్సరంలో ఎవరున్నారండి అధికారంలో? ఏం చేయగలిగారు? సంఘటన వెలుగులోకి రాగానే ఒక దళిత మహిళ ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండడం జరిగింది. మాట్లాడకూడని అంశాలని మీడియాలో బహిర్గతం చేయకూడదు, ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ప్రభుత్వ ఉద్దేశంతో వాళ్ళని కఠినంగా శిక్షించమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది సత్యసాయి జిల్లా ఎస్పీ గారితో. ఏ రోజైనా ఏ ఒక్క సంఘటన అయినా నీ ఎమ్మెల్సీ చంపితే కనీసం నువ్వు ఆ కుటుంబాన్ని మాట్లాడావు అంటే 5 సంవత్సరాల నీ ధృతరాష్ట్రుడి పాలనలో కళ్ళుండి చూడలేనటువంటి విధానంతో ఎన్ని జరిగినా నీ తాడేపల్లి ఇంటికి అతి సమీపంలో సీతారాంపురమో ఏదో విలేజ్ భర్త ముందు ఒక మహిళని అత్యాచారం చేస్తే కనీసం నీ ఇంటి చుట్టుపక్కల జరిగితే కూడా స్పందించలేని తీరిక లేని నువ్వు ఈరోజు మహిళల యొక్క తల్లుల్ని గౌరవించాలి, దేవతలుగా చూడాలంటే రేపల్లె రైల్వే స్టేషన్లో నిండు గర్భిణి 2 పిల్లల సమక్షంలో భర్త సమక్షంలో అత్యాచారం చేస్తే కనీసం స్పందించలే మీరు. గర్భంతో ఉన్న మహిళ గర్భగుడిలో దేవతతో సమానం అంటారు. అంటే మీకు ఈ సంఘటనని ఏవి నా రాజ్యం సుభిక్షంగా ఉంది, నా పరిపాలన అద్భుతంగా ఉందని నీకు నీ సాక్షి చెప్పుకుంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాయకుడు అన్న వ్యక్తి ఒక పార్టీని నడిపేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ముందుకొస్తే రాజకీయ పార్టీలు మనుగడ ఉంటాయి. నా రాజ్యం సుభిక్షంగా ఉంది, నా పరిపాలన అద్భుతంగా ఉంది అని మీరనుకుంటే ప్రజలెందుకు ఈ తీర్పు ఇచ్చారు? ఒక తీర్పు వచ్చిన తర్వాత మారడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మీ రాక్షస మనస్తత్వం, సైకో మనస్తత్వం నుంచి మీరు బయటికి రాలేదు అనడానికి మీరు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలే ఉదాహరణ. గంజాయి, రేపిస్టులు, అత్యాచారం కేసుల్లో ఉన్నవాళ్ళు, భూ కబ్జా కేసుల్లో ఉన్నవాళ్ళు, అక్రమ మద్యం కేసుల్లో ఉన్న వాళ్ళని పోలీసులు కొడితే వాళ్ళని పరామర్శించడానికి పోయినటువంటి నీ మనస్తత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాళ్ళకి అండగా వెళితే ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈరోజు ఏం నటిస్తానంటే రైతుల మద్దతు ధర గురించి అసలు కమల్ హాసన్ అపరిచితుల్లో విక్రమ్ గారు కూడా, కమల్ హాసన్ గారు విక్రమ్ గారు కూడా ఈయన నటన ముందు వేస్టే. నీ పులివెందుల నియోజకవర్గంలో ఒక చీనీ రైతు నీ ప్రభుత్వంలో మద్దతు ధర లేదు, ఈ ప్రభుత్వంలో రైతులకి అండదండలు లేవు అని పాయిజన్ తీసుకొని సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోవడం జరిగింది. రైతులందరినీ పక్కన పెట్టు, కనీసం ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించావా? మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 3,500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నా ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడడానికి లేదు, నా ప్రభుత్వంలో రైతులు పండించే ప్రతి పంటకు మద్దతు ధర ఉంటుందని చెప్పిన మీరు 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు 3,500 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయగలిగారు? ఏ వర్గ రైతులకి మీరు అండగా ఉండగలిగారు? చీనీ రైతులకు ఉండగలిగారా? ధాన్యం రైతులకు ఉండగలిగారా? ఆక్వా రైతులకు ఉండగలిగారా? చెరుకు రైతులకు ఉండగలిగారా? మిర్చి రైతులకు ఉండగలిగారా? పొగాకు రైతులకు ఉండగలిగారా? ఈరోజు రైతుల మీద ప్రేమను నటిస్తూ ఉన్నారే. ఈ ప్రేమంతా 5 సంవత్సరాల్లో మనం ఏం చేశామని ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకెళితే రాజకీయ పార్టీల మనుగడ ఉంటుంది. నన్ను చూస్తే చంద్రబాబు నాయుడు గారు దేనికి భయపడతారు? ఆయన నిన్ను చూస్తే దేనికి భయపడతారు? నిన్ను చూస్తే ఎవరు భయపడతారు? నిన్ను చూస్తే దేనికి భయపడాలి? మహా అయితే నువ్వు బయటకు వస్తావు, 5-6 వేల మంది రోడ్డు మీదకి వస్తారు, జన సమీకరణ చేసి బలవంతంగా లేదా డబ్బులు ఇచ్చో ఏదో రకంగా తీసుకొని వస్తారు. అవి కాదు, ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు ఉంటారు, ప్రతి నాయకుడికి అభిమానులు ఉంటారు. ఓకే, వస్తారు. మహా అయితే నీ సాక్షి పేపర్లో జన సముద్రం అని వేసుకోగలుగుతావు. ఏమవుతుంది? దాన్ని చూసి ఎందుకు భయపడతారు? ఏ ప్రజలకు సంబంధించిన విషయం మీద మీరు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు? ఎలాంటి విషయాల మీద మీరు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు?
ఇవన్నీ ప్రజలు గమనించరా? ఇవన్నీ ప్రజలు గమనించారా? ఈ 1 ఇయర్ కాలంలో ప్రజా సంక్షేమం కోసం మీరు ఏ రోజైనా బయటకు వచ్చారా? రైతుల కోసం అంటా ఉన్నారు, రైతు సంక్షేమం కోసం అని అంటా ఉన్నారు. మార్కెట్ యార్డులోకి వచ్చినప్పుడు అక్కడ నీతో రైతులు వస్తే రైతుల పంటని కాళ్ళతో తొక్కుతారా? ఏ రైతైనా అక్కడ ఉన్నటువంటి సరుకుల్ని, మిర్చీల్లో ఇంకోటో గందరగోళం చేస్తారా? ఏ రైతైనా? రైతు కష్టం తెలిసిన వాడు అక్కడికి వస్తే, రైతు కోసం, రైతు బాధల కోసం నిజంగా అక్కడికి వచ్చేవాళ్ళు రైతులే అయితే విధ్వంసం చేస్తారా? రైతుల పంటలకి నష్టం చేకూరుస్తారా? రైతు కష్టం తెలిసిన వాళ్ళు రైతులు అక్కడికి వస్తే బయటికి వస్తారు. నీతో పాటు ఏం చూపిస్తా ఉన్నారు? ఏం సందేశం ఇస్తా ఉన్నారు? మేము అధికారం లేకొస్తే ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకొని, మేము అధికారం లేకొస్తే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప. మీరు అధికారం లేకొస్తే మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాము, మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారా? ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు పార్టీని నడిపే విధానం ఇదా? ఇది మొదటిసారి కాదు. మీరు శవం ఉన్న ప్రతి చోటికి వస్తాను, ప్రతి దగ్గర ఇలాగ ఉంటా ఉన్నాయి అంటే ఖండించాల్సినటువంటి నైతిక బాధ్యత లేదా? మేము అధికారంలోకి వస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. ఇవే ప్రజలకు మీరు ఇచ్చే సందేశాలు? ఇవే ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో వెలసాల్సిన ఫ్లెక్సీలు? ఇవే ఒక పార్టీ అధ్యక్షుడి పర్యటనలో ఉండాల్సినటువంటి ఫ్లెక్సీలు? అంటే ప్రజల్ని బెదిరిస్తా ఉన్నారా, లేదా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తా ఉన్నారా? మీరు ఎప్పుడూ అధికారంలోకి వస్తే చేస్తామంటారు, మరి అధికారంలో ఉండేవాళ్ళు మీలాగా దిగజారాలనా? మీలాగా భయభ్రాంతులకు గురి చేయాలనా? మీలాగా సైకోల్లాగా వ్యవహరించాలనా? మీరు ఎప్పుడో వస్తే చేస్తామంటారు, మరి ఉన్నవాళ్ళు ఏం చేయాలి? నీలాగా సైకో మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు కాదు ప్రభుత్వాన్ని నడిపేది, నీలాగా రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు కాదు పార్టీని నడుపుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజల మీద ఆధారపడి ఉన్నప్పుడు ప్రజల సమస్యల కోసం ఏ రాజకీయ పార్టీ అయినా జవాబుదారీతనంతో పనిచేయాలి. మీరేం చేస్తూ ఉన్నారు? లా అండ్ ఆర్డర్ అంటే లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు. ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? మీరు నరికితే ఏం అవతల వాళ్ళ దగ్గర కూడా చేతులు ఉండవా? వాళ్ళ దగ్గర వేటకొడ వాళ్ళు ఉండవా? మీరు నరికితే నరికించుకుంటారా? 29లో అధికారంలోకి వస్తే ఇప్పుడే మీరు ఇట్లా మాట్లాడితే ప్రజలు అధికారాన్ని ఇస్తారా? అంటే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా? ఇదే రాజకీయ పార్టీ నడిపే విధానం? ఇదే మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఉండాల్సినటువంటి ఫ్లెక్సీలు, మాటలు? మీరు సైకోతత్వంతో ఉన్నారనుకుంటే వీళ్ళు కూడా అట్లే ఉన్నారు, ఈ కార్యకర్తలు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటకి ప్రజల దగ్గర సమాధానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకుల దగ్గర కాదు, ప్రజల దగ్గర సమాధానం ఉంది. 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క సంఘటన దగ్గరికైనా చివరికి వరదలు వస్తే కూడా టెంట్లు వేయించుకొని, సినిమా సెట్లు వేయించుకొని బయటకు వచ్చినటువంటి మీరు ఈరోజు ప్రజల కోసం నటిస్తూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే వాళ్ళు నీ సొంత మనుషులై ఉండాలి, ప్రజలకు ఏదైనా జరిగితే మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా స్పందించరు. తల్లికి వందనం గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హామీని మీరు ఒక్కసారి పునరాలోచించుకోండి. శ్రీమతి భారతిరెడ్డి గారు చేసినటువంటి ప్రచార వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి నెట్లో. ఒకసారి మీరు మాట్లాడిన మాటలు, 2 బిడ్డల్ని స్కూల్కి పంపినా 15,000 30,000 వేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అమ్మఒడి అని చెప్పారో దాన్ని అర్ధఒడి చేశారు, ఒక పిల్లలకే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వేస్తామని చెప్పి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు, ప్రజలు ఆనందంగా కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి లేని ఆరోపణలు ప్రభుత్వం మీద చేస్తూ ఉంటే ఇంకా మాట్లాడుతాను. ఇంకా ఎంత ఆస్వాస్పదం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ వాళ్ళు ఉంటే చంద్రబాబుకు నచ్చదు. రాజకీయ పార్టీలో అన్ని కులాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థాయిలో మీరు కులాల గురించి మాట్లాడకూడదు. గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్పీల ప్రమోషన్లు వస్తే అస్థిర వేదికగా ఢిల్లీలో మీరు మాట్లాడిన అసత్యం
35 మంది డిఎస్పీలో 27 మందికి కమ్మ వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. ఇప్పటికీ ఆ లిస్ట్ ఉంది. ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఎందుకు ఇట్లా మాట్లాడేది? ఈరోజు కమ్మ వాళ్ళ మీద ప్రేమను నటిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వంలో మీరు హింస పెట్టిన కమ్మ సోదరులు మీకు గుర్తులేరా? దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, ధూళిపాల నరేంద్ర గారు, ఎంతమందిని మీరు హింసించారు? మీ పార్టీలో ఉన్న కమ్మ నాయకుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలో ప్రజాస్వామ్యంలో వ్యవహరించకూడని విధంగా వాళ్ళతో అడ్డదిడ్డంగా మాట్లాడి ఒక రాజధాని కమ్మ రాజధానిని మాట్లాడినటువంటి మీరు ఈరోజు కమ్మోళ్ళ మీద ఎందుకు నీకు అంత ప్రేమ ఉంది? ఎందుకు నీవు అంత నటిస్తూ ఉన్నావు? రాజకీయ పార్టీలో అన్ని కులాలు ఉంటాయి సార్, అన్ని కులాలు ఉంటాయి. మీ పార్టీలో రెడ్లు ఉన్నంత మాత్రాన అధికారంలోకి రాలేరు, మా పార్టీలో కమ్మ వాళ్ళు ఉన్నంత మాత్రాన అధికారం లేదు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ దిశగానే తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఉంది. మీరు కమ్మ అని చెప్పి మాట్లాడినటువంటి మీరు మీ ప్రభుత్వంలో సలహాదారులు ఎంతమంది మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు? నామినేటెడ్ పదవులు ఎన్ని మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు? విలువైన నామినేటెడ్ పదవులు, విలువైన అంటే జీతభత్యాలుండి ఛాంబర్స్ ఉన్నటువంటి పదవులన్నీ 3 లక్షలు 4 లక్షలు జీతాలు వచ్చేటువంటి పదవులు, ఛాంబర్స్ ఉన్నటువంటి పదవులు, అధికారం ఉన్నటువంటి పదవులు 70% నీ సామాజిక వర్గానికి ఇచ్చుకొని ప్రాధాన్యత లేని పదవులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చి మీరు కూడా కులాల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ప్రజలు గమనించరు, ప్రజలకు తెలియదు, నేనేం చెప్తే అది నమ్ముతారు అని మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో నిజంగా ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని ఇది నిజం అని చెప్పి ధీమాగా చెప్పే నీ యొక్క ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లో ప్రతి మాట అబద్ధం, ప్రతి మాట అవాస్తవం, ప్రతి మాట అసత్యం. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చంద్రబాబు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ హామీలను నిలబెట్టుకుంటూ ప్రభుత్వాన్ని అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా మీరు చెప్పారు కదా ఇందాక, 100% మీకంటే రెట్టింపు సంక్షేమం ఉంది, ఆధారాలతో సహా చూసుకోండి. అమ్మఒడికి మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ ఎంత? పెన్షన్కి మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? ఈరోజు చంద్రబాబు గారు ఇస్తున్న సంక్షేమం ఎంత? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లో ₹1 బడ్జెట్ పెట్టిన 5 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో. ఈరోజు ఆర్థికంగా రుణాలు ఇస్తా ఉన్నాం ఆ వర్గాలకి. ఖచ్చితంగా నీకంటే డబుల్ సంక్షేమం ఉంది కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవన్నీ నేను మాట్లాడితే సాక్షిలో వస్తుంది, నా వాళ్ళు నమ్ముతారంటే నువ్వు చెప్పే అబద్ధాలని నమ్ముతారు. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక రిలయన్స్ వాళ్ళు ఉన్నారంటే అది నిజమా కాదనుకుండా రిలయన్స్ మాటలన్నీ బద్దలు కొట్టే మూర్ఖులు నీకు ఉండుండొచ్చు. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపారు, నారాసుర రక్త చరిత్ర అంటే నువ్వు సాక్షిలో వేస్తే ధర్నాలు చేసే మూర్ఖులు ఉండిండొచ్చు. కానీ ప్రజలు నీకన్నా నాకన్నా అందరికన్నా తెలివైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా 151 స్థానం ఉన్నటువంటి గెలుపోవటంలో ఏ రాజకీయ పార్టీకైనా సహజం. 151 సీటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇక్కడికి వచ్చేది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీని నడపాలంటే ఏదో ప్రజలు తప్పు చేసిన వాళ్ళుగా ఈరోజు మాట్లాడిన దాంట్లో నీ భావం ఏదైతే ఉందో అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ కార్యకర్తలకి, నీ నాయకులకి ప్రజల్ని బెదిరిస్తే ఓట్లేరు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులను ఇంకొకరినో బెదిరిస్తే ఓట్లేరు. ఇందాక దాదాపు ఒక 10 సార్లు చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను సవాల్ విసురుతా ఉన్నా, తిరుమల కొండ చంద్రబాబు నాయుడు గారి కంటే అరగంట ముందు నువ్వు ఎక్కగలవా? నీ వయసుకి ఆయన వయసుకి తేడా ఉంది. ఆయన పనిచేసే విధానంలో, ఆయన ప్రజల కోసం కేటాయించే సమయం, ఏ రోజైనా నువ్వు ఈ వయసు నువ్వేదో పెద్ద నవయువకుడిగా ఫీల్ అవుతానవే? తాడేపల్లి కొంప దాటేవా 5 సంవత్సరాల్లో? మహా అయితే ఒక్కొక్క జిల్లాకి 2-3 సార్లు వచ్చి ఉంటావు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలోనే సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఒక్కొక్క పథకానికి, ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క నియోజకవర్గానికి నీ 5 సంవత్సరాల పర్యటనల కంటే ఈ సంవత్సరం ప్రజల్లో ఆయన ఉన్న సమయం ఎక్కువ. ఎవరి వయసు ఎక్కువ, ఎవరి వయసు తక్కువ? వయసు తక్కువ ఉన్న
నువ్వేం చేసావు? కరోనా టైంలో కొంపదాట్లే. విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రి నీకంటే వయోవృద్ధుడు, హాస్పిటల్కి వెళ్ళాడు. కేసీఆర్ గారు వెళ్ళారు, కర్ణాటక ముఖ్యమంత్రులు హాస్పిటల్కి వెళ్ళారు. నువ్వు కొంప దాటావా? నవయువకుడిగా ఫీల్ అవుతా ఉన్నావు. వయస్సుని హేళన చేస్తూ ఉన్నావు, వయస్సుని హేళన చేస్తూ ఉన్నావు. చంద్రబాబు గారి పెద్దరికాన్ని హేళన చేస్తూ ఉన్నావు. అసలు మీ పార్టీ ఓటమికే ఈ అహంకార ధోరణి మాటలు, వ్యక్తిత్వ హననం చేసేటువంటి మాటలతోనే మీరు ఈ స్థాయికి వచ్చింది. ఇప్పటికైనా మారకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి? నేను మళ్ళీ సవాల్ విసురుతాను. ఎస్, చంద్రబాబు గారికి 75 సంవత్సరాలే, నీకు 50 55 ఉన్నాయి కదా. తిరుమల కొండ ఎక్కగలవా? చంద్రబాబు గారితో పాటు నడవగలవా? ఆయనతో పాటు రోజుకు 16-17 గంటలు పనిచేయగలవా? ఏ రోజైనా మంత్రిత్వ శాఖల్ని సమీక్షించావా? 5 సంవత్సరాల్లో లాండ్ ఆర్డర్ని సమీక్షించావా? రోజుకి అన్ని శాఖల్ని సమీక్షిస్తూ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు. వయసుతో నీకేం పని ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పని ఉంది వయసుతో హేళన చేసుకుంటూ? మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. మారకపోతే ప్రజలు మారుస్తారని తెలిసి కూడా ఇంకా అదే ధోరణి ఉంటే కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెడ్ బుక్ అని మాట్లాడతాం. రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ అనేది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. రెడ్ బుక్ అనేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తల్ని హింసించిన వాళ్ళకి, మా కార్యకర్తల్ని హత్య చేసిన వాళ్ళకి, ప్రజల్ని హింసించినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకులకే వర్తిస్తుంది, ప్రజలకు కాదు, ప్రజాస్వామ్యానికి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగానికి లోబడి వ్యవహరించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు అంటా ఉన్నారు ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తా ఉన్నారని. ఎంత హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు. నేను 100 ఉదాహరణలు చెప్పగలను నీ ప్రభుత్వంలో. నేను బాధితుణ్ణి. నీ నియోజకవర్గంలో జరిగిన సంఘటనల మీద వస్తే నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టావు. కావలిలో ఒక దళితుడి ఆత్మహత్యకి మీ ఎమ్మెల్యే కారణమైతే అక్కడికి వెళితే 30 గంటలు నిర్బంధించావు. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం వాటిని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా అనుమతులు లేకుండా రోడ్డు మీదకి వస్తే పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే అది కుదరదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం, దానికి విఘాతం కల్పిస్తామంటే అది కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ గురించి మాట్లాడాడు ఇందాక. అసలు ఉత్తమ పురుషుడు, ఎందుకు అరెస్ట్ చేశారు మా భాస్కర్ని నాకు అర్థం కాలేదు. నీ తలుపుకు తట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం కేసులో ఎంతమంది ఉన్నా కూడా అందరినీ 1 by 1 తీసుకొని వస్తారు. చివరికి ఎవరైతే మద్యం మాఫియాకి లీడ్ చేశారో, ఎవరైతే మద్యం మాఫియాకి సూత్రధారి ఉన్నారో వాళ్ళ తలుపులు కూడా తడతారు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు చెప్పి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు వివరించి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీ పార్టీ నాయకుల్ని ఎవరైతే అవినీతి చేశారో చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంది, చట్ట ప్రకారం శిక్షిస్తాను తప్ప ఇక్కడ ప్రశ్నిస్తే ఎవరు దేన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి ఒక్క అరెస్ట్ చూపించండి. మీ అందగాడు వల్లభనేని వంశీని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా? కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంత హేళన చేశాడు సాక్షిలో కూర్చొని, ఏ రోజైనా అరెస్ట్ చేశారా? మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేటప్పుడు చట్టం నీ దగ్గరికి వచ్చింది తప్ప చంద్రబాబు నాయుడు గారినో లేదా ప్రజాస్వామ్యాన్ని హేళన చేసిన రోజులు మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం నడిచే రోజు, ఈరోజు రాజ్యాంగం అమలయ్యే రోజు, చట్టం తన పని తాను చేసుకుపోయే రోజు. వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసిన మీరు కూడా మాట్లాడే విధానాన్ని ప్రజలు అసలు ఒకసారి మీ ప్రెస్ మీట్లో మీ కింద వచ్చిన కామెంట్లు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటికైనా మీరు మారుతారేమో. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. గతం నీ 5 సంవత్సరాల నిర్వీర్యం ఏదైతే జరిగిందో అక్కడి నుంచే పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సూపర్ 6 ఏదైతే హామీ ఇచ్చాడో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నీలాగా మద్యపాన సంపూర్ణ నిషేధం చేస్తామని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి రుణాలు తీసుకురాలే చంద్రబాబు నాయుడు గారు. వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తానని తప్పించుకొని పోలే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాడు, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని, ఆర్థిక పరిస్థితుల స్థితిగతుల్ని తెలుసుకొని ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా
సాధ్యాసాధ్యాలు తెలియకుండా అవగాహన రాహిత్యంతో నీలాగా ప్రజల ముందు మాటిచ్చి తప్పించుకొని పోయే రకం కాదు చంద్రబాబు నాయుడు గారు. మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాడు, మాట ఇచ్చాక ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు. ఇప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారు. నీ సైకో బ్యాచ్ని కూడా మార్చాలి. నువ్వు ఫ్లెక్సీలు పట్టుకొని వస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు. నీ పరిపాలన 1.0 చూశారు, 2.0 రానివ్వరు ప్రజలు, విఘ్నత కలిగిన వాళ్ళు. ఇప్పటికైనా మారాలి అని చెప్పి ఆశిస్తూ